హాయ్ స్టూడెంట్స్, జూనియర్ ఇంటర్మీడియట్ ఏపీ తెలంగాణ క్వశ్చన్స్ ఏమేమి వస్తాయి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏమేమి వస్తాయి, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏమేమి వస్తాయి, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏమేమి వస్తాయి అవన్నీ ఒకసారి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ క్వశ్చన్స్ ఏమి వస్తాయో చెప్తాను చూడండి. మనకి సెక్షన్ సిలో 3 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 1 క్వశ్చన్ ఏమో ఫస్ట్ క్వశ్చన్ సెక్షన్ సిలో 3 8 మార్క్స్ క్వశ్చన్స్లో 2 8 మార్క్స్ క్వశ్చన్స్ రాయాలి. 2 × 8 16 మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్ అటామిక్ స్ట్రక్చర్ నుంచి వస్తుంది. సెకండ్ క్వశ్చన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, దాన్నే మనం పీరియాడిక్ క్లాసిఫికేషన్ అని కూడా చెప్తాం. థర్డ్ వన్ ఫ్రమ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి థర్డ్ క్వశ్చన్ వస్తుంది. ఈ క్వశ్చన్స్ ఎట్లా ఇస్తున్నారంటే ఒకటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇవ్వకుండా 19th క్వశ్చన్ ఇచ్చినట్లయితే 19లో ఏబి ఇస్తున్నారు, 20లో ఏబి, 21లో ఏబి లేదా సి కూడా ఇస్తే ఇవ్వచ్చు. మనకి ఆ క్వశ్చన్స్ ఏమేమి వస్తాయి, మనం ఏమేమి రివిజన్ చేసుకోవాలి, ఈరోజు లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ మీద మీకు చెప్తాను. అవన్నీ కూడా చదివినాయంటే ఒకసారి రివైజ్ చేసుకోండి. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటి కూడా ఒకసారి చెప్తా, ఏమేమి క్వశ్చన్స్ చదవాలి ఎట్లా. 19th క్వశ్చన్లో అటామిక్ స్ట్రక్చర్ అనే చాప్టర్ నుంచి వస్తుంది. అటామిక్ స్ట్రక్చర్. అటామిక్ స్ట్రక్చర్లో మీరు చదవాల్సిన క్వశ్చన్స్ ఏమిటి అంటే బోర్స్ మోడల్, ఎమిషన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్. బోర్స్ మోడల్, ఎమిషన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్. బోర్స్ మోడల్ తీసుకుంటే రైట్ ద పోస్టులేట్స్ ఆఫ్ బోర్స్ అటామిక్ మోడల్, ఎక్స్ప్లెయిన్ ద ఎమిషన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ అని చెప్పని ఒక క్వశ్చన్ ఇస్తారు. పార్ట్ ఏ అంటే 19లో ఏ ఏమిస్తారంటే రైట్ ద పోస్టులేట్స్ ఆఫ్ బోర్స్ అటామిక్ మోడల్. 19లో బి ఏమిస్తారంటే ఎక్స్ప్లెయిన్ ద ఎమిషన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ బై బోర్స్ అటామిక్ మోడల్. అదొక క్వశ్చన్ ఇస్తారు. అది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్కువగా నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినటువంటి క్వశ్చన్ అదే. దెన్ సెకండ్ వన్ తీసుకుంటే అటామిక్ స్ట్రక్చర్లో ఎక్స్ప్లెయిన్ ద క్వాంటమ్ నెంబర్స్. క్వాంటమ్ నెంబర్స్లో మనకి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అజిముతల్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ క్వాంటమ్ నెంబర్ అని రెండవ క్వశ్చన్. సో ఫస్ట్ వన్ ఇందులో ఏం చెప్పుకున్నాము, రైట్ ద పోస్టులేట్స్ ఆఫ్ బోర్స్ అటామిక్ మోడల్. సెకండ్ వన్ తీసుకుంటే ఎక్స్ప్లెయిన్ ద ఎమిషన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ బై బోర్స్ అటామిక్ మోడల్. సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ క్వాంటమ్ నెంబర్స్. మన అదృష్టం బాగుంటే ఏపీ అయినా తెలంగాణ అయినా 99.99% వచ్చే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్ ఈ రెండే. ఆ రెండిట్లో ఏదో ఒకటి ఇస్తారు మనకి. ఇన్ కేస్ ఒకవేళ చేంజ్ చేసినట్లయితే క్వశ్చన్స్ ఏమేమి చేంజ్ చేస్తారు అంటే మీకు ఎక్కడ చేంజ్ చేస్తారు, ఈ ఫస్ట్ క్వశ్చన్లో ఇది ఒకవేళ బోర్స్ అటామిక్ మోడల్ ఇచ్చినట్లయితే ఈ బోర్స్ అటామిక్ మోడల్ అట్లానే ఇస్తారు. కానీ బి పార్ట్ ఏమైతే ఉందో ఎక్స్ప్లెయిన్ ద ఎమిషన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ బై బోర్స్ అటామిక్ మోడల్ ప్లేస్లో మీకు ఏమేమి రావచ్చు అంటే ఒకటి గివ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఎమిషన్ స్పెక్ట్రమ్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. ఎమిషన్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ డిఫరెన్సెస్ ఒకటి. సెకండ్ వన్ తీసుకుంటే ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. థర్డ్ వన్ తీసుకుంటే డి బ్రాగ్లీస్ కాన్సెప్ట్. ఎక్స్ప్లెయిన్ డి బ్రాగ్లీస్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. హైసెన్బర్గ్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్. ఫిఫ్త్ వన్ వచ్చేసి హైసెన్బర్గ్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్. సిక్స్త్ వన్ వచ్చేసి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రూల్స్ ఉన్నాయి చూడండి, ఆఫ్బౌ ప్రిన్సిపల్, పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, కూన్స్ రూల్ ఆఫ్ మ్యాక్సిమం మల్టిప్లిసిటీ అని ఉన్నాయి. ఇవి క్వశ్చన్స్. అంటే ఒకవేళ పేపర్ కొంచెం ఏమైనా చేంజ్ చేసి ఇద్దాము అని అంటే రైట్ ద పోస్టులేట్స్ ఆఫ్ బోర్స్ అటామిక్ మోడల్ అని చేసి దాంట్లో సెకండ్ పార్ట్ అంటే బి పార్ట్ 4 మార్క్స్లో ఇందులో ఏదో ఒక క్వశ్చన్ అయితే అడగొచ్చు. ఆల్రెడీ వచ్చిన క్వశ్చన్సే. ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ ఒకసారి ఇచ్చారు, డిఫరెన్సెస్ బిట్వీన్ ఎమిషన్ స్పెక్ట్రమ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఒకసారి ఇచ్చారు, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రూల్స్ ఒకసారి ఇచ్చారు. ఇంకోటి కూడా అడిగే ఛాన్సెస్ ఏమిటి అంటే మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ బోర్స్ అటామిక్ మోడల్. మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ బోర్స్ మోడల్. ఇవి ఈ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నామంటే
100% మనకి ఒక 8 మార్క్స్ గ్యారంటీగా వస్తుంది. కాకపోతే ఫస్ట్ ప్రియారిటీ మాత్రం ఇదే. సెకండ్ ప్రియారిటీ సెకండ్ టాపిక్ ఒకసారి ఏం చేశారంటే బోర్స్ అటామిక్ మోడల్ క్వశ్చన్ ఇచ్చేసి పార్ట్ బి కింద క్వాంటమ్ నెంబర్స్ ఇచ్చారు. అంటే ఎక్స్ప్లెయిన్ అజిముథల్ క్వాంటమ్ నెంబర్ అండ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అని ఒక 4 మార్క్స్కి, దాంట్లో ఇంకొక 4 రైట్ ద పాస్టులేట్స్ ఆఫ్ బోర్స్ అటామిక్ మోడల్ అని ఇచ్చారు. అంటే 99% మనం ఒక 8 మార్క్స్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఈ రెండు పర్ఫెక్ట్గా ఉన్నామంటే 99% ఒక 8 మార్క్స్ రాయొచ్చు. ఆ 1% కూడా కొంచెం ఏమైనా చేంజ్ చేయాలి అనుకుంటే ఇందులో ఉన్న ఏదో ఒక క్వశ్చన్ ఇస్తారు. కాబట్టి ఇవి పర్ఫెక్ట్గా ఉన్నాము అంటే అటామిక్ స్ట్రక్చర్ పరంగా ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అయితే మనం 100% రాస్తాం. దెన్ సెకండ్ చాప్టర్ తీసుకుంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోస్లో అన్ని క్వశ్చన్స్ ప్రతి ఒక్క క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఎట్లా రాయాలి, ఏ పాయింట్స్ రాయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఫస్ట్ వన్ తీసుకుంటే ఎక్స్ప్లెయిన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటూ బ్లాక్స్. ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్ అని 4 బ్లాక్స్ ఉన్నాయి. ఎక్స్ప్లెయిన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటూ బ్లాక్స్ అదొక క్వశ్చన్. సెకండ్ వన్ తీసుకుంటే వాట్ ఈస్ ఫస్ట్ అయోనైజేషన్ ఎంథాల్పీ, what is the second ionization enthalpy, why second ionization enthalpy is greater than first ionization enthalpy, write the factors that influence ionization enthalpy. Factors influence the ionization enthalpy. ఇక్కడ కూడా ఎనీ 4 ఫ్యాక్టర్స్ రాయాలి. మనకు 6 ఫ్యాక్టర్స్ వరకు ఉన్నాయి. రైట్ ఎనీ 4 ఫ్యాక్టర్స్ విత్ ఎగ్జాంపుల్స్తో రాయాలి. అది సెకండ్ క్వశ్చన్ తీసుకుంటే. నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకుంటే వాట్ ఈస్ పీరియాడిసిటీ, ఎక్స్ప్లెయిన్ ద పీరియాడిక్ ప్రాపర్టీస్, పీరియాడిక్ ప్రాపర్టీస్ అండ్ దేర్ ట్రెండ్స్, పీరియాడిక్ ప్రాపర్టీస్ అండ్ దేర్ ట్రెండ్స్. పీరియాడిక్ ప్రాపర్టీస్ అండ్ ట్రెండ్స్ అంటే గ్రూప్లో ఎట్లా చేంజ్ అవుతాయి, పీరియడ్లో ఎట్లా చేంజ్ అవుతాయి మనం చూడాలి. అంటే గ్రూప్లో చేంజ్, పీరియడ్లో ఏమేమి పీరియాడిక్ ప్రాపర్టీస్ వస్తాయి. దాంట్లో పీరియాడిసిటీ పీరియాడిక్ ప్రాపర్టీ అంటే దాంట్లో అటామిక్ రేడియస్ ఒకటి, అటామిక్ రేడియస్, అయోనైజేషన్ ఎంథాల్పీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఎలక్ట్రోనెగటివిటీ, నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్. అంటే ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా గ్రూప్లో ఎట్లా చేంజ్ అవుతాయి, పీరియడ్లో ఎట్లా చేంజ్ అవుతాయి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. అంటే ఈ 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాము అంటే మనం ఒక సెకండ్ క్వశ్చన్ రాయొచ్చు. ఫస్ట్ వచ్చేసి మేబీ ఛాన్సెస్ ఉన్న వాటిలో ఎక్స్ప్లెయిన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటూ బ్లాక్స్. ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్. సెకండ్ వచ్చేసి వాట్ ఈస్ ఫస్ట్ అయోనైజేషన్ ఎంథాల్పీ అండ్ వాట్ ఈస్ సెకండ్ అయోనైజేషన్ ఎంథాల్పీ, వై సెకండ్ అయోనైజేషన్ ఎంథాల్పీ ఇస్ గ్రేటర్ దెన్ ఫస్ట్ అయోనైజేషన్ ఎంథాల్పీ. ఎక్స్ప్లెయిన్ ఎనీ 4 ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ అయోనైజేషన్ ఎంథాల్పీ. వాట్ ఈస్ పీరియాడిసిటీ, how the periodic property changes in a group and in a period and each properties of atomic radius, ionization enthalpy, electron gain enthalpy, electronegativity, nature of oxides అంటే acidic nature, basic nature, amphoteric nature మూడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇన్ కేస్ ఒకవేళ మనకి ఈ చాప్టర్లో ఏమైనా అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకవేళ అడిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే 4th వన్ తీసుకుంటే వాట్ ఈస్ ద లాంథనైడ్ కాంట్రాక్షన్, what is the lanthanide contraction and what are the consequences of lanthanide contraction, what is lanthanide contraction and what are the consequences of lanthanide contraction ఒకటి. దాంట్లో 5th వన్ తీసుకుంటే write the characteristic properties of transitional elements, write the characteristic properties of transitional elements. ఛాన్సెస్ సెకండ్ ప్రియారిటీ. ఈ 3 ఫస్ట్ ప్రయారిటీ, 2 సెకండ్ ప్రయారిటీ. అంటే సెకండ్ చాప్టర్లో 99.9% ఈ 3 క్వశ్చన్స్ చదివితే ఒక 8 రాస్తాము. ఇన్ కేస్ సెకండ్ ఛాన్స్ ఒకవేళ మనకి సిలబస్ కొంచెం తగ్గించారు కరోనా ప్రాబ్లం వల్ల, కాబట్టి ఇన్ కేస్ ఒకవేళ 4 మార్క్స్ క్వశ్చన్ ఏమన్నా ఇద్దాము అని అనుకుంటే ఈ రెండిట్లో ఏదో ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఇస్తే ఇవ్వచ్చు. కాబట్టి 3 + 2 5 క్వశ్చన్స్. అలానే ఫస్ట్ చాప్టర్లో వచ్చేసి ఇవి 2 + 7 9 క్వశ్చన్స్. పర్ఫెక్ట్గా ఉన్నాము అంటే 100% కళ్ళు మూసుకొని 100% 2 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే పర్ఫెక్ట్గా రాసేస్తాం. తెలంగాణ వాళ్ళైనా రాస్తాము, ఆంధ్ర వాళ్ళైనా రాస్తాము.
సో ఇక్కడికి సెక్షన్ సిలో మనకి 3 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ రాయాలి. ఆ 2 క్వశ్చన్స్ ఏమి రాయగలమో, ఏమి చదివితే రాయగలమో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. సెకండ్ వీడియో, నెక్స్ట్ వీడియోలో థర్డ్ క్వశ్చన్ అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏమేమి టాపిక్స్ వస్తాయి, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏమి రాయాలి, 4 మార్క్స్ చాప్టర్స్ ఏమేమి వస్తాయి, ఏమేమి క్వశ్చన్స్ అవన్నీ కూడా తర్వాత ఒక 2-3 వీడియోస్లో అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి చూడండి. 2 8 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రం మనం 100% పర్ఫెక్ట్గా నేర్చుకుంటాం. ఓకే, ఆల్ ది బెస్ట్, బాయ్.